ఏటి స్థానము నుంచి మూల స్థానమకి చూటి తప్పక చూడు తేరు ఆపతేదన గాని అందరినీ గైగుండు ఏటి స్థానము నుంచి మూల స్థానమకి చూటి తప్పక చూడు అంటని పండు ఆదితో వెలుగుతూ ఇంటిలో ఉన్నదే మనుక ఒంటిగాయ కండి వాసుని మధ్యలో దండ బాయ్కునుండు మనుక నువ్వు దండ బాయ్కునుండు మనుక రూపు రూపున లేచి కేశరమ్మను చూచి దాపచేరకేది మనుక ఆకుల మేలు కొలిపి బయలుదేర్చుకొని రూపము గలుపునే మనుక నువ్వు రూపము గలుపునే మనుక వాటమగా బ్రహ్మము తేటగా నగపడి తెలివి గలుపు బతుకు మనుత సమసారి నువ్వై హరిని వెలుగుండు విమసలే తొలుగునే మనుత విమసలే తొలుగునే మనుత నందామయ గుడ నందామయ ఆనందదేవికి నందామయ ఇంత పిల్లలు ఎవరాలు చెప్పంగా నందామయ గుడ నందామయ వీర బ్రహ్మంగాని వాక్యమయ కోడు దీనంగా వలసలే తప్పంగా పెనిమిటిని పేరెత్తి అత్తలకి పీటలో కోడలకి కుర్చీలు మామని తినముద్దు పెడతారయ్యా నందామయ గుణ నందామయ దూరేరు కొప్పులు పెట్టేరు కొప్పులకు పన్నులు దప్పవయ నందామయ గుణ నందామయ వీర బ్రహ్మగారి వాక్యయ గుండ మోపులంత ముత్తైదలవంగా యాడాది చెత్తని కంటారయ కంటారయ వారు కంటారయ మాయా కుమారుడు మజపాటలమ్మంగ మధ్యవారికి చెప్పవచ్చేనయా నందామయ ఆనందదేవి ఏమో పంచేమో బట్టంగ రంకు ముండల రాజ్యమేలేనయా నందామయ నందామయ ఆనందదేవికి నందామయ మారా కుమారుడు మజపాతలమ్మంగ మధ్యవారికి చెప్పవచ్చేనయా నందామయ గుణ నందామయ ఆనందదేవికి నందామయ చింత చెట్టుకొక్క సిరిమల్లె భూయంగా చిలిపముండల కాలం వచ్చేనయా నందామయ గుణ నందామయ దేవికి చెట్టు కొక్క ముళ్ళైన మొలవంగ ముసలవారికి మను వచ్చేనయా నందామయ గుణ నందామయ వీర బ్రహ్మగారి వాక్యనయా చెట్టు మీద తాంబేలు బుట్టంగా తల్లిదండ్రుల ప్రేమ తప్పేనయా నందామయ గుణ నందామయ వీర
వస్తుంది పొడిచేటి సూర్యుని మింగేనయ్యా సాధులు చెప్పే సాధుల మాపే రామనాథం చెప్పుతా రామనాథం ఏమన్నా సాధు గారు నాయన ఏ ఊరండి మంది? మాది జనగల మఠం నాయన. ఏ మఠం? జలగంధ మఠం. జలగంధుల మఠమా? అవును నాయన. మరి సోదులు చెప్పే సాధులం అంటున్నారు, మీ పైసా దమ్మిడి వద్దంటున్నారు, మరి నా చేయి చూసి కాస్త చెప్పండి సాధు గారు. చేయి చూస్తే అని చెప్తుంది నాయన, నీ మొఖాన్ని పేద కర్మ పట్టింది నాయన. ఏంది నా కర్మ పట్టిందా? మరి ఎట్లా పోతుంది సాధు గారు? కర్మ పోవాలంటే మీకు ఒక 2 ఇళ్ళు ఉండే కదా నాయన. 2 ఇళ్ళ ఎప్పుడైనా అడుక్కోవడానికి వచ్చినప్పుడు చూసిన సాధు గారు? నాయన ఉండయా లేవా? ఉన్నాయి ఉన్నాయి. ఎదురుగడ మంచం వెళ్ళెలకలు వేసుకొని దానిపైన నువ్వు బోర్లు పట్టుకున్నావు. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా నాయన. ఏం సాధు గారు? మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా నాయన. ఆడపిల్ల? ఆడపిల్ల ఆడపిల్ల ఉంది కదా నాయన. ఉన్నది ఉన్నది సాధు గారు ఉంది. అప్పుడప్పుడు పరాయి మగ పిల్లలు వచ్చి అవి మస్కలు ఆడగా నువ్వు చూసావు నాయన. ఏమో సాధు గారు, ఎన్నో పోతుంటే వస్తుంటే చూసి ఉండొచ్చేమో. ఆరగట్టు చూసావు. ఆ కర్మ నీకు పట్టింది నాయన. అవునా? మరి ఆ కర్మ ఎట్లా పోతుంది సాధు గారు? అయింది నాయన. ఆ కర్మ నీకు పట్టింది. ఆవు 5 కట్టలు ఆకులు ఉన్నట్టుగా చెప్పుతా. సాధు గారు చెప్తున్నా, మరి ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయండి? మన వంకాయలు సత్యనారాయణ కొట్లో దొరుకుతాయి నాయన. ఏది మన అమరారం వంకాయలు సత్యనారాయణ గారి కొట్లో? అమరారం వంకాయలు సత్యనారాయణ కొట్లో దొరుకుతాయి. తెచ్చుకోవాలి నాయన, నీ కర్మ పోవాలంటే. తెచ్చుకుంటా కానీ ఇయ్యానా ఇంకేమన్నాయండి? ఇంకా కొంచెం ఉండే చెప్తాయి. చెప్పండి. సరివిడి తెచ్చుకో సాధు గారు ఆగండి. చెప్తున్నాయన. 4 కాళ్ళ సరబెంట ఏందండి? బల్లా పిల్ల కుక్క తొండ నక్క ఏందండి? 4 కాళ్ళ సరిపంటే తెల్ల పొడలేని నల్ల మేపది కావాలి నాయన. ఓ అమ్మో, తెల్ల పొడలేని నల్ల మేకపోతుంటే ఒక 20,000 పెట్టండి వచ్చింది ఆ సాధు గారు. కర్మ పోవాలి. అసలే ఇప్పుడు లింగమంతుల స్వామి జాతర చాలా ఖరీదు ఉంటాయి. కాదు నాయన, నీ కర్మ పోవాలంటే తెచ్చుకోవాలి నాయన. మరి తప్పదంటారా? తప్పదు నాయన. మరి సరే, పళ్ళ బర్రెపడ్డ ఎందుకండి? మా పాడికండి. మీ పాడక? మీ పాడక? నా పాలకండి. పాలక? మరి పళ్ళ ఏదో అన్నారు, ఆవుపే ఎందుకండి అది? అది మా గురువు గారు కట్నం నాయన. నీకన్నా ఇంకొక ఆయన గురువు గారు ఉండా? గురువు గారు కట్నం నాయన. ఓహో, చాలా దాకుందే. కొంచెం అని చాలా పొడుగు చెప్తున్నారు సాహెబ్ గారు. ఈయన ఇంకా ఉన్నాయా? ఇంకా కొంచెం ఉండే చెప్తా. చెప్పండి సాధు గారు. 40 చార్ల బియ్యము సాధు గారు 25 గజాల సైనగుడ్డ ఎందుకండి? కావాలి నాయన, నీ కర్మ పోవాలంటే. మరి 5 కేజీల పాత బియ్యం అంటారు, కొత్త బియ్యం పనికి రావు, కంట్రోల్ బియ్యం కనుక. బియ్యం పనికి రావు నాయన, నీ కర్మ పోవాలంటే పాత బియ్యమే కావాలి నాయన. ఏం చేస్తారండి వాటితోటి? అవి కుమ్మ వండి 4 పక్కల 4 గుంజలు బాతి, ఆ గుంజల మధ్యలో ఓంగుండం దాల్చి, ఆ ఓంగుండంలో ఈ దినుసులు మొత్తం బడివేసి. ఏది ఇప్పుడు చెప్పిన దినుసులన్నీ అవన్నీ బడివేసి వాటితో నిన్ను బడివేసి
ఏంది నన్ను కూడా దాంట్లో పడేస్తారా? నన్ను కూడా పడవేసి కాల్చి పూజ చేసి మీ బామ్మర్ది చేయి గడితే ఈ బట్టిన కర్మ మటన్ చేస్తుంది. నేనే పోతే నా కర్మ ఎక్కడ ఉంటుంది సాధు గారు? నీ కర్మ పోవాలంటే ఎన్ని నెలలు చేసి అయ్యా సాధు గారు, నువ్వు వద్దు, నీ కర్మ వద్దు, నీ జాతకాలు వద్దు, నా దారి నేను పోతున్నా ఆయన. సత్రములు अरे हल्ला, अरे बेटा, अरे सिद्धिया, सबको सलाम महाराज. मैं क्या करना? अरे तिरगी तिरगी कళ్ళు హరిగిపోయినాయి. అరే చూసి చూసి కళ్ళు మండిపోయినాయి. అరే పల్లెలనిక, పట్నాలనిక, తిరునాలనిక, తీర్థాలనిక ಎಲ್ಲ చోట్ల ఎతికినా మహారాజ్. చూసారా 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 మహారాజ్, నది బిడ్డకి చూసారా మహారాజ్, నది కొడుకుకి చూసారా మహారాజ్, నది చెత్తలకి చూసారా మహారాజ్, నది పొద్దలకి చూసారా మహారాజ్. మీరు చూస్తేనే చెప్పండి మహారాజ్. మండాది గుంటూరు గుడివాడ, మా చెల్ల మండాది గుంటూరు గుడివాడ, బాబుగా వెతికాను కనిపించాడే భయ. చూసారా నది బిడ్డకి, నది కొడుకుకి, నది చెట్టులకి, నది పొడతలకి చూసారా చూసారా మహారాజ్. మీరు చూస్తేనే చెప్పండి మహారాజ్. అరే హల్లా, కాళ్ళు లాగుతున్నాయి, కళ్ళు మండుతున్నాయి, నాలుక పిడ్చగట్టుతుంది. అరే నాది మూతలా చుట్టూని బాగొట్టుకొని బతుకుతున్నాను మహారాజ్. అరే హల్లా, ఇక్కడ చూడ ఎవడో హిందూ మతస్థుడై ఉండవచ్చు అయ్యా. హిందూ మతములు అన్నా, హిందూ ధర్మములు అన్నా, ఈ బోడి ముండ మతములు అన్నా, అరే నాది చిత్రుడికి బడా నమ్మకం. అయినా వీడికి ఒకసారి అడిగి తెలుసుకుంటారు అయ్యా. హే మనిషి, హే మనిషి, హే సైతాన్, అరే వీడికి చూడ బడా బద్మాసులా ఉన్నాడు అయ్యా. అరే వీడికి పిసికిపోతాడు. ఏముంది పాదాలకి? పాదం లేదు, ఏమి లేదు. అరే నాది కడుపు ఆడా మగ కడుపు పోయేదేం సాహిబ్ గారు? అరే ఇడికి ఏడవయ్యా. అరే నాది కడుపు రాబుట్టింది మహారాజ్. మీ కొడుకు పోయిందా? అరే నాకి నా బేబీకి కలిసి కలిసి పుట్టినాడు అయ్యా. ఎక్కడన్నా ఎతికినావా మరి? అరే ఇంత పొడుగు, ఏంటిది ఇంతలా ఉంటుంది చూడవయ్యా. ఇంత పొడుగు ఇంతలా ఉండేది సాహిబ్ గారు. ఇంతగా నీ పేరేంది? పీర్. పీర్ అంటే ఎవరివయ్యా? అరే నాది పేరు పీర్. పీర్ అంటే ఎగురుద్ది. అందరూ నాది పేరు పీర్, అందరూ పీరు సాహిబ్ పీరు సాహిబ్ అని పోలుస్తారు భయ్యా. ఓ పీరు సాహిబా? హద్ గది మహారాజ్. మరి ఏం పని మీద వచ్చినావు ఇక్కడికి? అరే నాది కడుపు పోయిందని చెప్పాను కదా మహారాజ్. నీది కడుపు పోయేది సాహిబ్ గారు.
అరే నాది కడుపున పుట్టింది చెప్పాలేవా? ఓహో మీ కొడుకు పోయిండా? అది గది మహారాజ్. మరి ఎక్కడైనా ఎతికావా? ఇంతకు మీదే ఊరు? అరే హడప జిల్లా హెద్వేల తాలూకా. నాది మిడిమాలం చూసినావు? నీది మిడిమేళం చూసేది ఏంటిది? అయ్యమ్మ కనిపిస్తుడు ఎట్లా ఉండు. అది లేదు భయ్యా, హడప జిల్లా హెద్వేల తాలూకా ముడిమేల గ్రామం. ఓ కడప జిల్లా బద్వేలు తాలూకా. అయితే అక్కడి నుంచి అరే ఇంత పొడుగు ఇంత లావు ఉంటుంది చూడవయ్యా. ఇంత పొడుగు ఇంతలా ఉండేది సాహిబ్ గారు. అరే మీరు గింజలకి గొలుస్తారు కవయ్యా. ఓ మానిక. అరే దానికి సగం చేయవయ్యా. తవ్వా. అరే దానికి చిన్నది చేయవయ్యా. సోల. దానికి తక్కువ చేయవయ్యా. గిద్దె. అరే గిద్దలూరు వెళ్ళినాను. ఓ గిద్దెలూరులో వెళ్ళావా? అక్కడ మరి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన సాహిబ్ గారు? అరే నీకు హెద్దు ఏముంది నాకు? అరే నీకు హెద్దు అయ్యా. హెద్దు? అరే హెద్దు నోట్లో పాని హెమ్మానంది లేదు అయ్యా. ఎద్దు నోట్లో పాని వస్తూ పోతూ ఉంటుంది చూడవయ్యా. ఓహో నందే. అరే అక్కడికి వెళ్ళాను మహారాజ్. అక్కడ నాది బేటా సంగతి తెలియదు మహారాజ్. మహానందిలో వెతికారా? అవు మహారాజ్. సాహిబ్ గారు అరే అక్కడి నుంచి హుండ మీద హుండ, హుండ మీద హుండ, హుండ మీద హుండ, హుండ మీద హుండ 7 హుండలు ఉంటాయి చూడవయ్యా. ఉండ మీద 7 ఉండలేదు సాహిబ్ గారు. అరే పోతా బొచ్చుతో పోతారు. వస్తా గుండు కట్టించుకొని 3 నామాలు పెట్టుకొని వస్తారు చూడవయ్యా. ఓహో కొండ మీద కొండ 7 కొండలు వెంకటేశ్వర స్వామి కాడికి పోయారా? అరే వాణి అడిగినాను మహారాజ్. అక్కడి నుంచి ఎక్కడ పోయారు సాహిబ్ గారు? అరే అక్కడి నుంచి కింద పడ్డావయ్యా. కింద పడితే మరి ఏం ఎరగలేదా? అరే ఎందుకు ఇరుగుతుంది వయ్యా, చల్లగా దిగి వచ్చాను వయ్యా. సరళ దిగొచ్చారా? అక్కడి నుంచి అరే నీది హడుగు మంగం ఉంది చూడవయ్యా. నాది అడుగు మంగ మీద సాహిబ్ గారు. అరే నీకు హాటదాయం లేదు వయ్యా. ఓహో అలివేలు మంగమ్మ. అరే దానికి అడిగినా. అక్కడి నుంచి ఎక్కడ పోయారు సాహిబ్ గారు? అరే హెస్వాడికి వెళ్ళా మహారాజ్. హెజవాడ. అరే ఎక్కి చూసా మహారాజ్. ఓ బెజవాడా? హవు మహారాజ్. ఏం ఎక్కి చూసిను? అరే పైకి ఎక్కి చూసాం. పైకంటే కింద హిట్ట పోతా ఉంటా చూడవయ్యా. ఓహో బెజవాడ బ్రిడ్జి ఎక్కి చూసారా? హవు మహారాజ్. అక్కడి నుంచి సాహిబ్ గారు. అరే అక్కడ నీది హాటదాయం ఒకటి ఉంది చూసినవా? అక్కడ హాటదాయం కొండ మీద బండి చక్రం అంతా ముక్క బాగు అలా ఉంటే చూడవా. మీకు మైండ్ పోయిందా సాహిబ్ గారు? మా ఆరాధ్య దేవం కనకదుర్గమ్మ తల్లి. అరే నీకు దేవుడు అయితే నాకు హల్లా దేవుడు భయ. అక్కడి నుంచి మీరేం చేస్తారు? అరే జర నాది బడా వ్యాపారం. బడా వ్యాపారం అంటే దొంగతనమా? అరే అది నాకే తెలియదు. మరి ఇంకేంది? ఓహో బట్టలు కొట్టా? అది మా తాతకే తెలియదు. మరి ఇంకేం వ్యాపారం సాహిబ్ గారు? అరే జర నాది వ్యాపారం చూపెడతా చూడవయ్యా. బంగారం వ్యాపారమా? జర చూపెడతా చూడవయ్యా. మగోడలకి బాగే కలేదంట, మొన్న మగోడలకి బాగే కలేదంట, ఎత్తుబత్తి లేకుండా ఇదులు కట్టి సాయిబో మన్న ముందు మూడు గట్ల దుడ్డిరా గమ్మ దుడ్డిరా 4 గట్ల దుడ్డిరా గమ్మ దుడ్డిరా 5 గట్ల దుడ్డిరా గమ్మ దుడ్డిరా 10 గట్ల దుడ్డిరా
ఎగిరెగిరి పడిపోయిందా అసలు పోయిండా ఈ సాయిబు గారు? పెట్టున్నారని జరిగింది ముడి పెట్టవయ్యా. పెట్టున్నారని జరిగితే ముడి పెట్ట నాకు రాదుగా సాయిబు గారు. సాయిబు గారు సాయిబు గారు ఓ సాయిబు గారు లేపాలనా? ఏంది బుర్రకొత్త లేచిపోయిందా ఏంది సాయిబు గారు? ఓ సాయిబు గారు ఈ నరం దిగి నా పేనానికి వచ్చింది లేపడా సాయిబు గారు? నా వాచి కూడా పోయింది నీ దెబ్బకి. సాయిబు గారు ఓ సాయిబు గారు ఏ నరం దిగటం నా పేనానికి వచ్చింది నీ నుంచి చెప్పు సాయిబు గారు. హౌ మహారాజ్ హౌ చెప్పు. అరే నాది బీటా సంగతి నీకు తెలిసి ఉంటే నీది నోటి మీద చెప్పవయ్యా, నీకు పుండు పుడుతుంది. నాకు పుండు పుట్టేదేంది సాయిబు గారు? మంచిగా మాట్లాడు. అరే పొద్దున్నే పకీరు వాడు వస్తే బిచ్చం వేస్తారు, ఆయన ఏం చెబుతాడు అయ్యి మీకు? భిక్షం అయితే పుణ్యం వస్తుందని చెబుతాడు. అది నీకు పుడుతుంది మహారాజ్. ఓహో నాకు మీ కొడుకుని చూపితే నాకు పుణ్యం వస్తుంది అంటవా? అది కాదు మహారాజ్. మరి మీ కొడుకు ఎలాగుంటాడు? పైన నాది కింద నాదిలా, పైన నాది బీబీలా ఉంటాడు భయ్యా. అంటే మీ అట్టి కొజ్జా మేము? అరే నీకు కొజ్జా, అరే నీ తాతకి కొజ్జా, అరే నీ ముత్తాతకి కొజ్జా. అరే వాడు పోలికతో ఉంటాడంటే కొజ్జా అని చెబుతావేం రావయ్యా? ఓహో మొఖం చూడబోతే వాళ్ళమ్మ పోలిక ఇంతకీ. నాది బీటాని చూపిస్తే నాది ముందల మూట నీకు ఇస్తాను భయ్యా. మీ కొడుకుని చూస్తే ఏమిస్తారు? ముందల మూట. అది మహారాజ్. ఏం మూట సాహిబ్ గారు అది? అరే మీరు డబ్బులు సంపాదిస్తే జేబులో పెట్టుకొని మీరు తిరునాళ్ళలోకి వెళ్తారు, అది ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు. లబో దిబో లబో దిబో లబో దిబో. అదే మేము డబ్బులు సంపాదిస్తే భద్రంగా మూట కట్టుకొని ముందల పెట్టుకుంటాం భయ్యా, అది నీకు ఇస్తాను భయ్యా. ఆ మూట జారిపోతే? అది ఎందుకు జరుగుతుంది భయ్యా, నాది మోకాల్లోనే ఉంటుంది భయ్యా. మీ కొడుకుని చూపితే నాకు ఆ ముందర మూట ఇస్తారు అనమాట. అది గది మహారాజ్. సరే చూపిస్తారు రా సాహిబ్ గారు. మీ బాబుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అరే ఇది ఎంత భయ్యా? 5. ఇది ఎంత భయ్యా? 10. దొమ్లెత్తో 20. దొమ్లెత్తో 12. అది మహారాజ్. 12 సంవత్సరాలు బాబు. అవు మహారాజ్. సరే రా సాహిబ్ గారు చూపిస్తా. మీ బాబుని ఏమైనా తిట్టావా కొట్టావా? అరే తిట్టలేదు కొట్టలేదు భయ్యా. మరి ఎందుకు పోయిండు? అరే వాడికి చూస్తాడు, అరే హిడికి లేస్తుంది భయ్యా. ఆడి చూసేదేంది ఇడికి లేచేదేంది? అరే పొద్దున్నే ఊర్పు దిక్కున బండి చక్రం వెడలిపోయి ఎర్రగా వస్తాడు చూడు భయ్యా, వాడికి చూసి హిడికి లేస్తాడు భయ్యా. ఓహో సూర్యుని చూస్తాడా? అవు మహారాజ్. ఏమన్నా తిట్టావా మరి? అరేలే తిట్టలేదు కొట్టలేదు. మరి ఎందుకు పోయిండు సాహిబ్ గారు? లేచి ఏమంటాడు? అరే ఏదో తిరిగిన భజన మాటలు 3 మాటలు అంటాడు భయ్యా. ఏమంటాడు? రామ అంటాడా? అరే రామ లేదు దోమ లేదు భయ్యా. కృష్ణ అంటాడా? అరే కృష్ణ లేదు మోష్ణ లేదు భయ్యా. ఇంకేమంటాడు? అరే యేసు లేదు నాది బీసు లేదు భయ్యా. నువ్వు ఏడ దొరికినా బ్రహ్మదేవుడా నీకు చెప్ప? నువ్వు ఏడ దొరికినా నా బ్రహ్మదేవుడా నాకు? అది అంటారు మహారాజ్. ఓహో బ్రహ్మం అంటాడా? హౌ మహారాజ్ హౌ మహారాజ్. ఇంతకు మీ అబ్బాయిని చూపిస్తారా సాహిబ్ గారు? మరి ఇంతకేమిస్తావు? లంచం లేని మంచం ఎక్కాడు అనుకుంటా. ఇందాక మోటిస్తానని నీకు చెప్పలేదు భయ్యా. నాకు మూట చూపిలేదుగా మరి. అరే హెండు మళ్తాడు మూట ఇస్తాను భయ్యా. సరే రా సాహిబ్. బేటా చాడ బిడ్డ చాడ తెలియకనే తిరిగి తిరిగి ఒక చెడితే, కొడుకు చాడ తెలియకనే వెతికి వెతికి ఒక చెడితే, ఎక్కడ చూసిన నాది బిడ్డ లేడు 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 లేడంటారా బిడ్డ చాడ చాడ తెలియకనే తిరిగి తిరిగి ఒక చెడితే, కొడుకు చాడ తెలియకనే వెతికి వెతికి ఒక చెడితే, ఎక్కడ చూసిన నాది బిడ్డ లేడు 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 లేడంట.
కొండ దన్నకొండ దా నెనక గజ్జల కొండ దా నెనక గజ్జల కొండ ఆ పల్లెలో నాది బిడ్డ లేడు 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 లేడంటారు బిడ్డ జాడ తెలియకనే తిరిగి తిరిగి ఒక జడుది కొడుకు జాడ తెలియకనే వెతికి వెతికి ఒక జడుది ఎక్కడ చూసిన నాది బిడ్డ లేడు 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 లేడంటారు పిడుగురాళ్ళ పిల్లొట్ల దా నెనక మద్యం పాడు దా నెనక మద్యం పాడు ఆ బల్లెలో నాది బిడ్డ లేడు 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 లేడంటారు బిడ్డ జాడ తెలియకనే తిరిగి తిరిగి ఒక జడుది కొడుకు జాడ తెలియకనే వెతికి వెతికి ఒక జడుది ఎక్కడ చూసిన నాది బిడ్డ లేడు 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 మీ అబ్బాయిని చూపిస్తారా సాయిబ్ గారు సాయిబ్ గారు ఒకటి చూడు ఆయన మీ అబ్బాయేనా మరి ఇట్లా సాయిబ్ గారు ఇటు చూడు సాయిబ్ గారు ఈయన మీ అబ్బాయేనా అరే సిద్ధయ్య ఈ మెడలో ఈ మేక పెంటుకలు ఏంది ఈ ఒంటికి ఈ కాషాయ వస్త్రాలు ఏంది ఈ ముఖానికి ఈ ఎలుగుడు అయింది మన మతానికి మనం పోదాం రా కుమారా సాయిబ్ గారు నా మోట ఎంత మాత్రము నేను ఇంటికి రాజాలనుందండి సాయిబ్ గారు నా మోట రాజాలనుందండి సాయిబ్ గారు నా మోటార్ సంగతి ఏం చేసినావు అరే నాకి గుస్సా వచ్చిందనుకో నీకు దూది ఎక్కడి చెప్తాను ఇదేనా మీ పుణ్యం రా కుమారా అయ్యా మీరైనా ఎవరన్నా చెప్పండి అయ్యా అయ్యా బోల్ మహారాజ్ బోల్ నాదా మనకు మహనుడు జరిగిన తండ్రి మాట బుచ్చగించి పేనేశ్వర కుమారుడు బుద్ధగించి ఇంటికి తీసుకొచ్చి తండ్రి ఆదంబి ఇంటేనే తీసుకురా వినలేదా మళ్ళా వచ్చే ఈ తిరునాళ్ళ పండగ కల్లా 100 మంది చిత్తయ్యలను వరుస పడిస్తాను ఖబర్దార్